నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మచారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 1/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:29, తిథి షష్ఠి రాత్రి 7:59, నక్షత్రం ఆశ్లేష రాత్రి 9:36, యోగాలు ధ్రువ ఉదయం 9:12, అలాగే కరణము కౌలవ ఉదయం 8 గంటల వరకు, అలాగే తైతిల రాత్రి 7:59 వరకు, రాహుకాలం సాయంత్రం 4:50 నుంచి 6:29 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:12 నుంచి 4:50 వరకు, యమగండం ఉదయం 11:55 నుంచి 1:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుంచి 12:21 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుంచి 5:36 వరకు, అమృతకాలం రాత్రి 7:58 నుంచి 9:36 వరకు, వర్జ్యం ఉదయం 10:11 నుంచి 11:49 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఏదన్నా విద్యకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా తల్లితో ఈ రోజున మీ యొక్క ఆలోచనలు కానీ, వారితో తీసుకునే దీవెనలు కానీ, వారితో కలిపి చేద్దామనుకుంటున్న ముఖ్యమైన కార్యక్రమాలు, అంటే వారి యొక్క ఆశీస్సులతో చేద్దామనుకున్న కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు నిమిత్తం కానీ, లేకపోతే ఏదైనా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటన్నిటి విషయాల్లో కూడా ఈరోజు నా తల్లితో సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలమైన అవకాశాలను మీకు ఇస్తాయి. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి, మిత్రులతో చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క మిత్రులు మీకు సహకరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. వారితో మీరు చర్చలు జరపడానికి, కొన్ని నిర్ణయాలు స్థిరంగా తీసుకోవడానికి, ముఖ్యంగా నిర్ణయాలు కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో, వ్యాపార విస్తరణ సంబంధించినవి, స్థిరాస్తులకి, కొత్త వ్యాపారాలు ఏర్పరచడానికి తీసుకునే నిర్ణయాలకి అవకాశం అనేది ఉంది. అలాగే దగ్గర ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఒకటి మన దాంట్లో కనబడుతోంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి కుటుంబ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు, ఆగుతూ వచ్చిన ధనం అందుకోవడం, అలాగే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ఆలోచిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వ్యక్తులతో కలిపి చక్కటి ప్రదేశాలకు వెళ్ళడానికి, నూతన ఆహార స్వీకరణకి ఆలోచనలకి అవకాశం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఎక్కడన్నా మీరు పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయం కానీ, లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాల్లో మీకు అభివృద్ధి చెందడానికి కానీ ఆస్కారం ఉన్న రోజు అయినప్పటికీ కూడా వీలైనంత వరకు పోటీల నిమిత్తం కానీ, శత్రువుల మీద విజయాన్ని సాధించే నేపథ్యంలో కానీ తొందరపడి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి పునరోసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే నూతన ప్రదేశాలు సందర్శించడానికి కొన్ని
ఆలోచనలు చేస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి అభివృద్ధి విషయంలో కానీ, ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చుల విషయంలో కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆలోచనల మీద నియంత్రణ అనేది చాలా అవసరం. ఎందుకంటే కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు, కొన్నిసార్లు ఆలోచనలు మీకు యాంటీగా రావడం, అంటే ఎంతవరకు నేను దీన్ని చేయగలననే అభిప్రాయం అయినప్పటికీ కూడా ఎలాంటి పనినైనా మీరు చక్కగా సంపూర్ణంగా కంప్లీట్ చేయగలిగిన సత్తా అనేది ఏర్పడుతుంది. కనుక తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల కోసం ఆలోచనలు చేస్తారు. విదేశీ అవకాశాల కొరకు ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద పెట్టుబడుల కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, అలాగే శ్రమ మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే దూర విద్య కొరకు, అంటే దూర ప్రదేశాల్లో విద్య కొరకు, అలాగే విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించిన వస్తు సామాగ్రి కొనుగోలు కొరకు, తల్లి తండ్రి యొక్క సంప్రదింపులు, వారితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. కన్యా రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలని అందుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన లాభాలు, పెట్టిన పెట్టుబడుల మీద అనుకొని లాభదాయకంగా ఉండడం, ఆ విషయంలో మీకు ప్రయాణాలు, అంటే లాభదాయకరమైన ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే వ్యక్తులతో సంప్రదింపులు, మీ యొక్క మాట నెగ్గడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. మైక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి కూడా గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. వ్యాపార విస్తరణ మీద అధికంగా కృషి చేస్తారు. మైత్రి బంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వృత్తికి సంబంధించి నూతన విషయాలని సేకరిస్తారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? శాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం అనేది చాలా అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో మీ మీద మీకు శ్రద్ధ, అలాగే పోటీలలో పాల్గొనడానికి ఎక్కువ కృషి చేయడం, కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం, శత్రువుల మీద విజయం సాధించడం, ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, పెద్దల సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, ఆకస్మిక ఖర్చుల విషయంలో, మానసిక అలజడి మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానంతో మాట్లాడేటప్పుడు కానీ, ఇష్టమైన వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానమునకు విదేశీ విద్య కొరకు ప్రయత్నాల్లో కానీ, వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కానీ, వాళ్ళ ఆర్థిక ఆరోగ్య విషయంలో చేసే ఖర్చుల విషయంలో కానీ ఎక్కువ ఈ రోజున శ్రద్ధ చూపిస్తారు. అలాగే ఆకస్మికంగా వ్యక్తులతో, అంటే మీ మాటలు అవతల మాటలు రెండు సమానంగా లేకపోవడం వల్ల సమన్వయపరుచుకునే ధోరణిలో కొంత ఘర్షణకి అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆలోచిస్తూ, మాట్లాడుతూ, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ, అది పెట్టుబడులు కానీ, లేకపోతే సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో అండర్స్టాండింగ్ విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు కానీ, భాగస్వామ్య వ్యవహారాలు కానీ, కొత్త మైత్రి బంధాల విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఏదైనా వాహనానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే నూతన వస్తువుల కొనుగోలు విషయం, గృహాన్ని అందంగా అలంకరించుకునే కొనుక్కునే కొనుగోలు వస్తువులు,
అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మంచి అభిప్రాయ భేదాలు లేకుండా చక్కటి వాతావరణం ఏర్పడడం, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం, భాగస్వామ్య వ్యవహారాల్లో ఏదైనా అపోహలున్నా అవి సర్దుమణిగి చక్కగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమాయక కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదైనా వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో పోటీ పరీక్షల నిమిత్తం కానీ, లేకపోతే శారీరక శ్రద్ధ కానీ, రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, నూతన నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో కానీ, బంధువర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ చాలా వరకు వారి యొక్క సపోర్టు, అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తెలియని శక్తి, కొత్త ప్రయత్నాలు, ఆశించిన ఫలితాలు, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. అమాయక చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్వేగంతో కూడిన ఆలోచనలు అయినప్పటికీ కూడా మీ మాట నెగ్గే విధంగా ఉండడం, ఇష్టపడిన వ్యక్తులతో మంచి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, స్వార్థపూరితంగా ఆలోచించే వ్యక్తులకి వారిచ్చే సలహాలకి వీలైనంత వరకు దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల మీకు మానసిక ఘర్షణ అనేది లేకుండా ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా కొనుగోలు వ్యవహారంలో కానీ, లేకపోతే పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే చేసే ఇన్వెస్ట్మెంట్స్, మీ యొక్క ఆత్మీయుల కొరకు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ స్వార్థపూరితమైన వ్యక్తులకి వీళ్ళంత దూరంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొనుగోలు వ్యవహారాల్లో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. అమాయక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని చూసినట్లయితే 12 రాశుల వారు ముందుగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇంకా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళే కాకుండా ఆదిత్య హృదయ పారాయణ చేయడం, అలాగే ఆదిత్య హృదయం విన్నా కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి కాబట్టి అది వినడం కూడా చాలా మంచిది. ఒకవేళ చేయలేని వాళ్ళు అది కూడా చాలా మంచిది. అలాగే సూర్య నమస్కారాలు చేయడం, ప్రత్యక్షంగా కనబడే ప్రత్యక్ష సాక్షి సూర్యనారాయణ స్వామి కనుక ఆరోగ్య ప్రదాత కనుక ఆరోగ్యపరమైన ఇబ్బందులను కూడా అధిగమించడానికి ఆయన యొక్క ఇది మనకు ఎంతో అవసరం కనుక తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఇది చేసిన అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయాలకు వెళ్ళినా కూడా సమయం కనుక మీకు ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ గోచారీత్యా ఎదురవుతున్న ఈ సమస్యలన్నిటికీ కూడా స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలు, అది మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈరోజు చెప్పిన పరిహారం లాంటివి చేసుకుంటే చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో అధిగమించగలుగుతారు. నేటి వైశిష్ట్యం. అమ్మ, మరి ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ తెలుసుకుందాం. మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు ప్రపంచంలో ఏది మనం దాదాపుగా ముందుకు వెళ్ళలేం కనుక భగవంతుడి యొక్క ప్రణాళిక అనేది వ్యక్తుల మీద ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మనం ఎలా ముందుకు నడవాలి అన్న దానికి సంబంధించి ఒక చిన్న కథని మనం ఇవాళ తెలుసుకుందాం. దీంట్లో ఏంటంటే ఒకానొక ప్రదేశంలో ఒక దేవాలయం ఉంటుంది. ఆ చిన్న ఊరు, ఆ ఊళ్ళో ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఒక వ్యక్తి నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. అంటే అతను చాలా పేదవాడు. రోజు పనిచేసి అంటే దేవాలయాన్ని శుభ్రపరచడం కావచ్చు, దేవాలయాన్ని చక్కగా అంటే బయట భాగాన్ని అందంగా అలంకరించడం మొదలైనవన్నీ చేస్తూ అతను ఎప్పుడు కూడా చేస్తున్న కార్యక్రమాలకి అక్కడ ఉండే పూజారి గారు ఏం చేస్తారంటే అతనికి ఏ రోజుకి ఆ రోజు కొంత ధనాన్ని ఇవ్వడం లాంటిది జరుగుతుంది. దాంతో అతని యొక్క జీవనం గడుస్తూ ఉంటుంది. రోజు ఇలా అవుతుంటే ఆయనకి ఒకరోజు అసంతృప్తి అనేది కలుగుతుంది. రోజు నేను ఇంత కష్టపడిపోతున్నాను, నాకు ఏ రకమైన అభివృద్ధి అనేది లేకుండా ఇలా అయిపోయింది కదా. అయితే అనుకుని ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి ఏం చేస్తాడంటే దేవాలయంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడి యొక్క ఐడల్ ఉంటుంది కదా, అంటే ఆయన యొక్క మూర్తి, అక్కడికి వెళ్ళి భగవంతుడి దగ్గర ఎదురుగుండా నిలబడి నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వేమో హాయిగా అలాగే నిలబడి ఉన్నావు, నీవు ఏ రకమైన కష్టం నీకు లేదు, నేనేమో ఇన్ని రకాలుగా కష్టపడుతున్నాను కదా, కాబట్టి నేను నీ ప్లేస్లో నేను ఉంటాను, నువ్వు నా ప్లేస్లో ఓ రోజు ఉండన్నట్టుగా అడుగుతాడు. అది భగవంతుడు చిరునవ్వు నవ్వి నువ్వు మంచిదే, కానీ ఏంటంటే ఇక్కడ నీ ప్లేస్లో నేను, నా ప్లేస్లో నువ్వు రావడం బట్టి
నా ప్లేసు అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు, చక్కగా రోజంతా అలా నిలబడే ఉంటావు, వచ్చిన వాళ్ళందరూ నీ నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు, అంతమించి నువ్వు ఏంటి ఇక్కడ జరిగేది, కాబట్టి నేను నీ ప్లేస్లో నేను ఉంటాను, అదేం పెద్ద కష్టమైన విషయం కాదంటాడు. కష్టం కాకపోవడం కాదు బాబు, నీకు చూసిందంతా కరెక్ట్ కాదు, ఇక్కడ ఇలా నిలబడి ఉండడం అనేది కూడా నిరంతరం పొద్దు నుంచి సాయంత్రం దాకా వచ్చిపోయే భక్తుల్ని గమనిస్తూ ఇలా ఉండడం అనేది కూడా చాలా కష్టమైన పనే అంటాడు ఆయన. అంటే అలా కాదు, కుదరదు, నేను ఎలాంటి కష్టమైనా సరే నేను భరిస్తాను, నేనైతే ఒక రోజునే అలా ఉండాలనుకుంటున్నాను, నువ్వు నా ప్లేస్లో ఉండి చూడు నేను ఎంత కష్టపడిపోతున్నాను అన్నాడు చెప్తాడు. అంటే ఆయన భగవంతుడి చిరునవ్వున్నది. సరే అలాగే కానిద్దాం, కానీ ఒక కండిషను ఏంటంటే, ఆ కండిషను ఒకవేళ నా ప్రదేశంలో నువ్వు ఉన్నా నీ కళ్ళ ముందు ఏది జరుగుతున్నా కూడా నువ్వు దేనికి స్పందించకూడదు, ప్రతిస్పందన అనేది నీలో ఉండకూడదు, నువ్వు కామ్గా చూడాలి, సాయంత్రం అయ్యాక మళ్ళీ మనం ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోదాం అన్నట్టుగా చెప్తాడు. అలాగే అని చెప్పి ఒప్పుకుంటాడు. సరే మర్నాడు ఇద్దరు కూడా వాళ్ళ ప్రదేశాలు మార్చేసుకుంటారు. సరే భగవంతుడు ఈయన ప్లేస్లోకి వెళ్ళాడు కదా, ఈయన వర్క్ చేసుకొని భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతను అదే ప్రదేశంలో భగవంతుడి స్థానంలో నిలబడి, అంటే ఆ స్టాచ్యూలాగా ఇతను కూడా ఉండిపోతే ఏముందంటే, ఫస్ట్ అక్కడికి ఉదయమే ఒక వ్యక్తి వస్తాడు, ఒక వ్యాపారి వచ్చి భగవంతుడి నమస్కారం పెట్టుకొని, భగవంతుడా నీ దయ వల్ల నేను నా వ్యాపారం అభివృద్ధి చెందింది, అన్ని విధాలుగా బాగుంది, ఇంకా కొత్తగా కూడా నేను వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను, వేరే ప్రదేశంలో నేను కొత్త స్టార్ట్ చేయబోతున్నాను, నీ ఆశీస్సులు కావాలి అని చెప్పి వచ్చి నమస్కారం పెట్టుకొని అతను వెళ్తుంటే అతని పర్సు కింద పడిపోతుంది. అతని పర్సులో చాలా ధనం ఉంటుంది, అతను గమనించుకోడు. అతను వెళ్ళిపోతుంటే ఇటువంటి స్టాచ్యూలో ఉండిపోయాడు కదా ఈ వ్యక్తి, వీడు రెస్పాండ్ అయ్యి చెప్దాం అనుకుంటాడు అనమాట, అయ్యా మీ యొక్క ధనం పడిపోయిందని చెప్దాం. ఈ లోపల భగవంతుడు ఏం చెప్పాడు, నువ్వు ఏం జరిగినా మాట్లాడద్దు అన్నాడు కదా. సరే అని చెప్పి అలా నుంచి ఉండిపోతాడు, ఏం మాట్లాడ్డాడు. సరే అని చెప్పి అతను అది వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇమీడియట్గా ఇంకొక అతను వస్తాడు అక్కడికి. అతను ఏం చేస్తాడంటే, అక్కడ జరిగి భగవంతుడితో, అయ్యో నేను చాలా పేదవాడిని, నాకు తినడానికి తిండి లేదు, ఓ పక్కన మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, అక్కడ ఏదైనా మెడిసిన్స్ కొనడానికి కూడా నా చేతిలో డబ్బులు లేవు, నువ్వు నాకు ఏ రకంగా అనుగ్రహించు, ఏ రకంగా సహకరించలేవా అని భగవంతుడిని వేడుకుంటుంటే ఈ లోపల కింద పర్సు కనబడుతుంది. భగవంతుడు అడిగిన వెంటనే నన్ను కనికరించావు, నాకు వెంటనే ఇలాగ పర్సు కూడా ధనాన్ని ఇచ్చావు అని చెప్పి నాకు సరిపోతుంది, ఇది మెడిసిన్స్ కొనడానికి, కుటుంబంలో ఆహారం తినడానికి అంత ధనం బాగుందని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అది నీది కాదు, అది అతనిదే అని చెప్పాలని ప్రయత్నం చేస్తాడు మళ్ళీ ఈ స్టాచ్యూలో ఉండే ఈ వ్యక్తి. కానీ మళ్ళీ దేవుడు చెప్పాడు కదా నువ్వు కదలద్దు మాట్లాడొద్దని, సరేలే అని చెప్పి ఇంక వదిలేస్తాడు. మళ్ళీ కొంతసేపు పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు అనమాట. అది ఒక సెయిలర్, అంటే నా మీద వెళ్ళాలన్నమాట, రోజుల తరబడి వెళ్ళిపోతూ ఉండే వ్యక్తి. అతను వచ్చి దేవుడికి నమస్కారం పెట్టుకొని, నేను ఇలాగా సెయిలింగ్కి వెళుతున్నాను, బోట్ మీద నాకు అన్ని విధాలా బాగుండాలంటే దేనికోసం దేవుడు బ్లెస్సింగ్స్ కోసం వస్తాడు. ఈ లోపల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా ముందు ఆ పర్సు పోగొట్టుకున్న వ్యక్తి, ఒక 4 భటులతో వచ్చి, ఇదిగో నా తర్వాత వచ్చింది ఇతనే అది తీసేసుకున్నాడు ఇతను అని చెప్పి ఆ యొక్క సెయిలర్ని చూపిస్తాడనమాట. ఇంకేం మాట్లాడకుండా అతను తీసుకుని వెళ్ళిపోతుంటే ఇక వెంటనే దాంట్లో ఇప్పటిదాకా ఇది చూస్తున్నాడు కదా ఈ వ్యక్తి, భగవంతుడి ప్లేస్లో ఉన్న స్టాచ్యూలో ఉన్న వ్యక్తి, వెంటనే కోపం వస్తుంది అనమాట. ఇదేంటి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే ఎలాగా, అసలు అతనికి ఏ రకంగా సంబంధం లేదని చెప్పి వెంటనే వద్దనుకున్నా కూడా వెంటనే మాట్లాడేస్తాడు. ఏమని మాట్లాడేస్తాడు వెంటనే, అది అతనికి సంబంధం లేదు, నేను చెప్తున్నాను వినండి, అసలు అది తీసుకున్నది అంతకుముందు మధ్యలో ఇంకో వ్యక్తి వచ్చి తీసుకెళ్ళాడు అని చెప్పేప్పటికీ భగవంతుడి యొక్క స్టాచ్యూలోంచి భగవంతుడే మాట్లాడుతున్నాడు అన్న, ఇక దానికి ఇంకేముంటుంది, ఎవరైనా మరి ఒప్పుకోవాలి కదా దేవుడు మాట్లాడుతున్నాడంటే. సరే అని చెప్పి వాడు ఏం చేస్తారంటే ఇతను వదిలిపెట్టేసి గౌబా వెళ్ళి ఆ యొక్క బేదబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతారు భటులు. అయిన తర్వాత ఈ లోపల ఏంటంటే సాయంత్రం అయిపోతుంది. ఈ లోపల వీళ్ళిద్దరు మళ్ళీ పొజిషన్స్ మార్చుకుంటారు కదా. ఇది చాలా గర్వంగా ఇతను ఏం చెప్తాడంటే, దేవుడి స్టాచ్యూలోంచి బయటకు వచ్చిన ఈ అబ్బాయి, నేను ఇవాళ చాలా మంచి పని చేశాను, అక్కడ ఇలా జరిగింది, నేను ఏదన్నా జరిగిందంతా జరిగిందిగా చెప్తాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చాలా తొందరపడ్డావు, అలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకు అంటే అక్కడ అతను చాలా సంపాదించింది అతను కొంత, దాంట్లో అతనిది పోయినా అక్కడ ఆ బీదతని దగ్గర ఏమీ లేదు కాబట్టి అతన్ని అనవసరంగా నువ్వు పట్టించావు. రెండోది ఏంటంటే అతనికి తిండికి కూడా లేక నానా ఇబ్బంది పడుతున్న వ్యక్తికి ఇతను సంపాదించిన దాంట్లో కొంత అతనికి పోయినా నష్టం లేదు, అతను అక్రమంగా సంపాదించింది కూడా ఎక్కువగా ఉంది, కొంత ఇతనికి సహకారం అందేది, దాన్ని నువ్వు అనవసరంగా ఇలా చేసావు. ఇక రెండోది కూడా నువ్వు చేసింది ఏంటంటే ఆ సెయిలర్ పెడుతున్న అతన్ని నువ్వు అనవసరంగా ఇది చేసేసావు. దానివల్ల ఏంటంటే అతను అనవసరంగా అతను బందీ కావాల్సిన వాడిని కొన్నాళ్ళైనా, ఎందుకంటే అక్కడ ఏదో ఇది రాబోతోంది, దానివల్ల అతనికి ఇబ్బంది జరుగుతుంది, దాని బదులు అతను కనీసం ఇక్కడ ఉండుంటే, వీళ్ళు చెరసాలకి తీసుకెళ్ళి ఉంటే అతనికి కొంచెం బెటర్గా ఉండేది, కొంతకాలమైనా అతని లైఫ్ స్టైల్ బాగుండేది. అక్కడ ఆ యొక్క స్ట్రోమ్స్ అవన్నీ వస్తాయి అతను వెళ్ళే ప్రదేశంలో, అలాంటి ప్రదేశంలో నువ్వు అతన్ని మార్చేసావు ఇలాగా, ఇది కరెక్ట్ కాదనేప్పటికీ అతను షాక్ అయిపోతాడు. అదేంటి నాకు ఎదురుగుండా, అంటే అతనికి ఏమంటాడంటే భగవంతుడితో, నాకు ఇవన్నీ వెనకాలవి తెలియదు కదా, నేను ఎదురుగుండా చూస్తున్నవే కదా,
అదే డిఫరెన్స్. మనం చూసినట్లయితే నిత్య జీవితంలో కూడా మామూలు మనుషులకి అందేది కేవలం ఎదురుగా చూసేది మాత్రమే. కానీ భగవంతుడి యొక్క ఆలోచన ఎప్పుడు ఏం చెయ్యాలి, ఏది ఎలా సాగాలి అన్నది భగవంతుడి ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. ఆయన మనకి కనబడనిది ఆయన దృష్టిలోనే ఉంటుంది కనుక వ్యక్తికి ఏది మంచి ఏది చెడు అన్నది ఆయనకి తెలుసు, ఎప్పుడు ఏం చేయాలని తెలుసు. సాధారణంగా మనలో చాలామంది ఏమనుకుంటామంటే ఏదన్నా ఒకటి మనం అనుకున్నట్టుగా జరగకపోయినా, లేకపోతే మన ఆలోచనలకు విరుద్ధంగా జరిగినా మనకి వెంటనే కోపం వచ్చి ఫస్ట్ భగవంతుని కూడా నిందించేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు నాకేమీ సహకరించలేదు, నీ వల్ల నాకు ఇలా జరిగిపోయింది, నువ్వు అన్నీ చూసి కూడా చూడనట్టు ఊరుకున్నా అంటే రకరకాల భాషల్లో అంటే వాళ్ళకి తెలిసిన విధానంలో భగవంతుడిని అంటారు. కానీ భగవంతుడు అన్నీ చూస్తూ కూడా ఆయన కొన్నిసార్లు కొన్నిటికి ప్రతిస్పందించటం లేదు అంటే ఆయన ప్లాన్ డిఫరెంట్గా ఉంది. దానికి ఏదో ఆలోచన లేకుండా ఆయన ఆపట్ల అంటే మనకి ఆలోచనకి అందనిదేదో భగవంతుడి ప్రణాళిక అనేది దాని మీద ఉంది. ఏదో కారణం లేకుండా ఆ పని అక్కడ ఆగట్లేదు. కాబట్టి మన ప్రణాళిక అనేది మన ఆలోచన మాత్రమే, కానీ భగవంతుడి ప్రణాళిక అనేది మనని నడిపించాలి అన్న ఆయన ప్రకారం పెడతాం కనుక గాడ్స్ ప్లాన్ అనేది తప్పకుండా అది డిఫరెంట్. మన ఆలోచనలలో, మన కోపంలో, మన ఆవేశంలో, మన ఎదుగుదలలో మనము మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి జోడించి ఇది ఇలా జరిగింది నువ్వు చేయలేదు అని ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఇబ్బంది పడ్డం అనే దానికన్నా కూడా ఇది ఎందుకు ఆగుతోంది, ఎందుకు మనం ఇంతకంటే ఏదన్నా ఆయన ప్లాన్లో బెటర్ ఉందా మన మీద, లేకపోతే ఏదైనా సమయం వచ్చినప్పుడే ఆయన ప్రతిస్పందిస్తాడా అనే పేషెన్స్ని వ్యక్తులు డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదానికి ఈ చిన్న మోటివేషన్ స్టోరీ ఉదాహరణ. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.